పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టులో ఉత్సాహ్ భగత్ సింగ్ ఒకటి. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ రూపొందిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఎన్నికల ముందు స్టార్ట్ చేసిన సినిమాలన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. చాలా డేస్ అనంతరం ఈ చిత్రం ఉత్సాహ్ భగత్ సింగ్ సినిమా సెట్ పైకి వెళ్లడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. 10 రోజుల కిందటే పవర్ స్టార్ ఈ చిత్రం షూటింగ్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్తో పాటు సినిమాలోని పలువురు కీలక పాత్రలు నటించిన నటులు కూడా షూటింగ్లో హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్లో జోష్ నెలకొందని మూవీ టీం వెల్లడించిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రలు కనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు కంపోజ్ చేశారట. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పాటలు అద్భుతంగా ఉంటాయట. మాస్ పాటలతో పాటు సందేహం ఉన్న పాటలని కూడా కంపోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ జూన్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ శ్రీలీల మీద ఈ పాట తీస్తూ ఉన్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు మూవీ టీం. అయితే కొన్ని రోజుల క్రితం పవన్ ఈ షూట్ లో జాయిన్ అయిన వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల శ్రీలీల పుట్టినరోజు జరగ్గా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో శ్రీలీల పుట్టినరోజు వేడుకలని సెలబ్రేట్ చేశారు. పవన్ కళ్యాణ్ మూవీ యూనిట్ కలిసి శ్రీలీలతో కేక్ కట్ చేయించి ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేశారు. ఇక ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో ఉన్నారు. అలాగే హరీష్ శంకర్, మైత్రి నిర్మాత రవిశంకర్, కెమెరామెన్ శ్రీలీల తల్లి, పలువురు సినిమా సాంకేతిక నిపుణులు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాప్ యాక్షన్ డ్రామా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించింది. ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రను నటిస్తున్న శ్రీలీల కూడా ఈ సెట్స్ లో చేరింది. ఈ చిత్రం నిర్మాణంలో ఒక ముఖ్యమైన దశ ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్లో పూర్తి నెలలో నడుస్తుందని భావిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే రాస్తూ ఉన్నారు. అశుతోష్ రాణా, గౌతమి నాగా, మహేష్, టెంపర్ వంశీ, కేజీ అవినాష్ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ్ సూపర్ హిట్ తేరీకి రీమేక్ అనే ప్రచారం జరగడం ఈ సినిమాపై హైప్ బాగా ప్రభావం చూపించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని 2 గ్లిమ్స్ వీడియోస్ చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థమైంది. సరికొత్త సబ్జెక్టుతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. కమర్షియల్ సినిమాలు ఈ మధ్య కాలంలో మామూలు సీజన్స్ లో ఆడడం లేదు, కానీ సంక్రాంతి సీజన్ లో మాత్రం దంచి కొట్టేస్తున్నాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట చిత్ర నిర్మాతలు. ప్రస్తుతం గత 10 రోజుల నుండి హైదరాబాద్లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. సెప్టెంబర్ నెలాఖరు లోపు సినిమా షూటింగ్ ని మొత్తం పూర్తి చేస్తారట మేకర్స్. ఈ చిత్రంలో పవన్ పోలీస్ పాత్ర కావడం, గతంలో వీరి కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.